చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ. చాలా బాగున్నాయి. అసలు కోట్లోనే ఉంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీరు మూవీ చూస్తే క్లాప్స్ కొడతారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. డబ్బుల గురించి అసలు నిజంగా వచ్చేస్తాయి. చాలా జాబిలి చాలా బాగా చేసింది. 100 crores మూవీ ఇది. సూపర్ హిట్. చాలా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది సినిమా. శివాజీ గారు యాక్టింగ్ మ్యాడ్ చింపేశారు అసలు. యాక్టింగ్ అందరు యాక్టింగ్, ఒక్కొక్క రోల్ ఒక్కొక్క యాంగిల్ అసలు చాలా బెటర్ అండి, చాలా బెటర్. గేమ్ చేంజర్ కన్నా బెటర్. చాలా బాగుంది మూవీ. తప్పకుండా చూడాలి, అందరు చూడాలి, ఫ్యామిలీతో చూడాలి. అన్నిటికీ న్యాయం అయిపోద్ది, కేసులే కూడా న్యాయం అయిపోద్ది. నాని అన్న మాట అది గుర్తు పెట్టుకోవాల్సింది. మీరు ప్రతి ఒక్కళ్ళు హిట్ పక్కా చూడాల్సిన ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిన సినిమా. చూడండి, కోర్టు చూడండి, రెండు హిట్. మూవీ ఒక ఆణిముత్యం అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ప్రియదర్శి యాక్టింగ్ అండి, గూస్ బంప్స్ అల్టిమేట్. ఆ పిల్లలిద్దరు చేశారు. ఫస్ట్ మూవీ అమ్మాయిదంటే నమ్మబుద్ధి కావట్లేదు. శివాజీ గారు వామ్మో అసలు బీభత్సం అండి. కోర్టు సీన్స్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కోర్టులోనే ఉంటుంది. బట్ ఒక్కొక్క మినిట్ చప్పట్లు కొడుతూనే ఉంటాం. అసలు థియేటర్ మొత్తం అరుపులు కేకలు చూడాలి. మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ మటుకు ఎవరు మిస్ చేసుకోవద్దు, డెఫినెట్గా వెళ్ళండి. అద్భుతం అండి. ఆ హీరోగా చేసిన అబ్బాయి మనం చాలా సినిమాల నుంచి చూసాము. హీరోయిన్ యాక్టింగ్ అండి. ఆ అమ్మాయి చిన్నపిల్ల ఎంత బాగా చేసిందంటే రియల్గా జీవించేశారు వాళ్ళు. నాని గారు ఒక సవాల్ చేశారు కదా, హిట్ 3 సినిమా చూడకండి బాగలేదంటే అనేసి. డెఫినెట్గా 100 times చూడాలి. అసలు ఈ మూవీనే వదలకూడదు, డెఫినెట్గా హిట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అన్నది 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చారు. లెట్సే ఒక 60 years ఉన్న అమ్మాయిని 40 years ఆయన రేప్ చేస్తే ఆ యాక్ట్ ఉపయోగపడుతుంది, రైట్? కాకపోతే ఈ సినిమాలో ఏం చూపించారంటే అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అబ్బాయిలకి అగెయిన్స్ట్గా అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది అబ్బాయిలు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా చూపించారు. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఆ యాక్ట్ ఒక 17 years 364 days ఉన్న అమ్మాయి మీద కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో 17 years 364 days ఉన్న అమ్మాయికి ఇంప్లిమెంట్ అయ్యింది. 18 yearsకి వచ్చేసరికి మేజర్ అయిపోతుంది, రైట్? సో ఈ యాక్ట్ని చాలా లూపోల్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇదేంటి, ఇది యూజ్ చేసుకుని చాలామంది అబ్బాయిల మీద చాలా రకరకాల కేసెస్ వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 18 years 1 day ఉన్న అబ్బాయి, 17 years 364 days ఉన్న అమ్మాయి, ఇద్దరు ఏదైనా చేసుకుంటే ఇట్స్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ హిస్ కెరియర్. ఆ అబ్బాయి కెరియర్ని ఎట్లా స్పాయిల్ చేస్తుంది అన్న దాని మీద చూపించారు. నన్ను అడిగితే 18 years కన్నా బిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది, లైక్ హౌ వీ షుడ్ బీ అని చెప్పేసి. సో స్క్రీన్ ప్లే అంటే మీకు చాలా బాగా తీసుకెళ్లారు స్టోరీలోకి. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ మనకి కోర్ట్ రూమ్ సీన్స్ ఉండవు అనమాట. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చూపించి ఆ తర్వాత ఎట్లా కేసు ఎలా ప్రొసీడింగ్ అయ్యింది అన్నది చాలా బాగా చూపించారు. అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ లాజిక్స్ కూడా యాక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. దేర్ లైక్ చాలా చిన్నోలే, బట్ వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ వచ్చేస్తే బికాస్ స్టోరీ అయితే చాలా బాగుంది. సో నాని స్క్రిప్ట్స్ మీకు తెలిసిందే కదా, సో మినిమం స్క్రిప్ట్ ఉంటే కానీ ఆయన యాక్సెప్ట్ చేయడు. సో డెఫినెట్గా వర్త్ విజిటింగే. అండ్ ఇంకోటి ఇప్పుడు నాకు తెలిసి మూవీస్ ఏం లేవు పెద్దగా, సో బెటర్ ఇది అయితే వచ్చేస్తాయి పెట్టిన. శివాజీ అయితే టూ గుడ్ అసలు. అంటే బిగ్ బాస్ తర్వాత ఇదే మనం చూడడం. సో ఆయన బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ అన్ని బాగా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ప్రియదర్శి అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. సో యాక్టింగ్ వైజ్ ఆ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ ప్రియదర్శి, శివాజీ అందరూ యాక్టింగ్ అయితే కుమ్మేశారు ఎవరికి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు. అండ్ హర్షవర్ధన్ లైక్ ఆయన డైరెక్టర్ కూడా కదా, సో ఆయన కూడా చాలా బాగా చేశారు. రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. మ్యూజిక్ కూడా చాలా